దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రభు పేరిట క్రీస్తునందు ప్రియులైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులకు బెరాకా ప్రైట్ టవర్ మినిస్ట్రీస్ పక్షంగా మరియు ప్రార్థనా టీవీ యొక్క మాధ్యమం ద్వారా వెలుచున్నటువంటి మీ అందరికీ కూడా మరియు ముఖ్యంగా ఈ యొక్క అవకాశం కల్పించిన ప్రార్థనా టీవీ వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క పరిస్థితుల్లో సేవకులందరూ కూడా ఈ కరోనా వైరస్ను గురించి మాట్లాడి ప్రార్థించాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన చేసినటువంటి ఈ ఛానల్ యాజమాన్యానికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియపరుస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క వాక్యాన్ని మీద ఉంచడానికి నేను సంతోషిస్తున్నాను. దయచేసి ఒక 5 నిమిషాలు మీరు విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ఈ కరోనా వైరస్ అనేది ఎక్కడి నుంచో మన దాకా వచ్చేసింది. మనం ఉన్నటువంటి ప్రాంతంలోనికి మరి కొన్ని పరిస్థితుల్లో మనం ఉన్నటువంటి మరి ఆ యొక్క వీధుల్లోనికి కూడా వచ్చేసినటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. ఇదే రీతిగా సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథంలో 21వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే సౌలు కాలంలో సౌలు చేసినటువంటి పాపాన్ని బట్టి దావీదు కాలంలో కరువు వచ్చినట్లుగా అక్కడ స్పష్టంగా రాయబడింది. అంటే తప్పు జరిగినది సౌలు కాలంలో, కానీ కరువు వచ్చినది దావీదు కాలంలో. అయినప్పుడు ఆ దావీదుకు ఏం చేయాలనేటువంటి ఆలోచన వచ్చిందంటే, మనం అక్కడ చదివితే సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో అతడు దేవుని యొక్క సన్నిధిలో మనవి చేశాడు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరిని బట్టి వచ్చింది? మనల్ని బట్టి రాలేదు, లేదా ఇంకొకరిని బట్టి వచ్చింది, ఇంకొక దేశంలో నుంచి వచ్చింది. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా మనం చేయవలసినటువంటి కార్యం ఏంటంటే ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలీయులు మరి ప్రార్థన చేసినప్పుడు తెగులు ఆగిపోయింది. దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. మార్కు సువార్తలో రాయబడింది, ప్రార్థన వల్లనే కానీ ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క మరి వింటున్నటువంటి మన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మన బాధ్యత ప్రార్థన చేయడం. ఆనాడు మరి ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో పౌలుతో పాటు ఉన్నదంతా కూడా మంచివారు కాదు, చాలా పాపాత్ములు, ఖైదీలు వారు. అంటే హత్య చేసి వచ్చారు, దొంగతనం చేసి వచ్చారు, వ్యభిచారం చేసి వచ్చారు. పౌలుతో పాటు ఉన్న వారందరూ కూడా చెడ్డవారే. కానీ పౌలు ప్రార్థన చేశాడు, అయ్యా మేము ప్రమాదంలో ఉన్నాం, ఓడంతా కూడా పగిలిపోతూ ఉంది, తుఫాను దాటికి తట్టుకోలేక, ఈ భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొనలేక ఈ ఓడ కూలిపోతూ ఉంది, మేము ఈ సముద్రంలో మునిగిపోయేలా ఉన్నాం, మా పరిస్థితి ఏమిటి అన్నప్పుడు దేవుడు వచ్చి, పౌలా నిన్ను మాత్రం రక్షిస్తానని అనలేదు. గాబ్రియేలు దూతను పంపి నీతో పాటు ఈ ఓడలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఏ హాని కలగకుండా దేవుడు నిన్ను తప్పించాడు అని వాగ్దానం చేస్తున్నాడని పౌలుకు సెలవిచ్చాడు. పౌలు ఒక్కడే, చుట్టూ ఉన్నదంతా పాపులే, చుట్టూ ఉన్నదంతా లోకస్తులే. మీరు ఆలోచన చేయండి. అంటే తన ఒక్కని వల్ల తన చుట్టూ ఉన్న ప్రజలు పాపులైనప్పటికీ లేదా దోషులైనప్పటికీ కూడా దేవుడు ఆ ఒక్క వ్యక్తి కోసం వారందరినీ కూడా రక్షించాడు. సొదొమ గొమొర్రా ప్రాంతంలో కూడా మీరు బాగా ఆలోచిస్తే 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణం అంతటినీ రక్షిస్తానన్నాడు. ట్విన్ సిటీస్ లాంటివి సొదొమ గొమొర్రా. అంటే ఒక చిన్న పల్లె కాదు, ఒక చిన్న 200-100 కుటుంబాలు ఉన్న కుగ్రామం కాదు, ఒక పెద్ద పట్టణం, 2 పట్టణాలు కలగలిసినటువంటి పట్టణం. ఆ పట్టణానికి 10 మంది నీతిమంతులు ఉంటే చాలు, ఆ పట్టణం అంతటినీ కాపాడుతామన్నాడు. అంటే మీరు ఆలోచన చేయండి, లక్షల మంది పాపులు ఉన్నందుకు ఆ పట్టణం నశించిందా, లేదా 10 మంది నీతిమంతులు లేనందుకు ఆ పట్టణం నశించిందా? మీరు ఒకసారి ప్రశ్న వేసుకోండి. బట్ దేవుని బిడ్డలుగా మనం ఎంత కొద్ది మంది ఉన్నాం, ఎంత తక్కువ సంఖ్యలో ఉన్నాం అని ఆలోచన చేయకుండా ఈ యొక్క టీవీ ద్వారా చూస్తున్న మీరందరూ కూడా మీరు మోకరించి దేవుని సన్నిధిలో అడగండి, అయ్యా మేము కొద్ది మందిమే, కానీ మా కొద్ది మంది ద్వారా మా చుట్టూ ఉన్న పాపులందరూ రక్షించబడాలి. ఈ తెగులు ఎవరికి కూడా రాకుండా
మా యొక్క పట్టణం, మా రాష్ట్రం, మా దేశం రక్షణ పొందాలి, కాపాడబడాలి అని మీరు వేదనతో ప్రార్థన చేస్తే ఒకరిద్దరి వల్ల ఏమవుతుంది అనేటువంటి ఆలోచన పక్కన పెడితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇప్పుడు మన బాధ్యత అది. ప్రార్థన అనేటువంటిదే మన బాధ్యత. ప్రార్థన వలననే శోధనలు జయించగలం. మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. కాబట్టి దయచేసి క్రైస్తవ సమాజాన్ని నేను కోరుకునేది ఏమిటంటే, గమనించండి, పండ్లు పలహారాలు ఇవ్వండి, మంచిదే, దేవుని ప్రేమను చాటండి. దాంతోపాటు ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, ఈ యొక్క ప్రార్థన అనేటువంటి సహవాసం దేవుణ్ణి వేడుకోవాలి. ఈ సమయంలో మన చుట్టూ ఉన్న ప్రజలు ఎలాంటి వారైనా, విగ్రహారాధికులైనా, ఎంత ఘోరమైన ప్రజలైనా, మనలను బట్టి దేవుడు వారిని కాపాడాలి, వారిని రక్షించాలి. ఒక మాట మీరు చూడండి, పరిశుద్ధ లేఖనంలో మనం గమనించినట్లయితే దావీదును బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు కాపాడుతాడు. చూడండి, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించినప్పుడు అక్కడ స్పష్టంగా రాయబడినటువంటి మాట, దావీదును బట్టి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు కాపాడుతానంటూ ఉన్నాడు. మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణాన్ని నేను కాపాడుతాను. అంటే పట్టణంలో ఎంతమంది ఉంటారు? పల్లె అంటే కొన్ని వేల మంది ఉంటారు, పట్టణం అంటే లక్షల మంది ఉంటారు. కానీ దావీదు ఒక్కడే. ఆ ఒక్కడిని బట్టి దేవుడు ఏమంటున్నాడు? పట్టణం అంతటినీ కూడా కాపాడుతాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఒక్కడిని బట్టి లక్షల మందిని కాపాడే అవకాశం ఉంది. దయచేసి మీరు ఆలోచన చేయండి. నినివే అనేది కూడా మహాపట్టణం, కానీ ఒక్కడిని బట్టి, ఒక్క యోనా వెళ్ళి ప్రార్థన చేసి అతను సువార్త చెప్పేసరికి ఆ లక్షలాది మంది ఉన్నటువంటి ప్రజల్ని దేవుడు రక్షించాడు. మీరు గమనించండి, ఇప్పుడు బూదిగంతాల వరకు అనేకులు, కోట్ల మంది రక్షణ పొందడానికి 11 మంది మరి వారు తీసుకున్న నిర్ణయము, పునాది ఈరోజు వేయబడింది. కాబట్టి మేము తక్కువ మంది మేము ఏం చేస్తే ఏం జరుగుతుందని ఆలోచన చేయకుండా మనం ఎంతమంది అయితే ఆసక్తి కలిగి ఉన్నామో, ఇంకా నామకార్థుల సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు జల్లడ పట్టే కాలం ఇది. వారు ఎక్కడికి పోయారో, వారు ఏం చేస్తున్నారో మనకు తెలీదు. కనీసం బాధ్యత కలిగిన క్రైస్తవులుగా మీరు ప్రార్థన అనేది మొదలుపెట్టి ప్రతిరోజు కూడా విరామం తీసుకోకుండా, ఎంత అలసిపోయినా, లేదా ఇప్పుడు ఆల్రెడీ లాక్డౌన్లో ఉన్నాం, చాలా వెసులుబాటు, చాలా సమయం మనకుంది, వేదనతో ప్రార్థించండి, కన్నీటితో మొరపెట్టండి. ఎందుకంటే ఈ అపాయం మన దాకా కూడా వచ్చే ప్రమాదం ఉంది. మనం బాగున్నామనేటువంటి నిర్లక్ష్యం తగదు. హాయిగా వంటలు వండుకొని, హాయిగా తింటూ, పడుకుంటూ, సుఖిస్తూ, మన వరకు సౌకర్యంగా ఉన్నామని తలంచుకోకుండా, మనకున్న సమయంలోనే దేవుడు మనల్ని క్షేమంగా ఉంచాడనే ఆనందంతో మరొక వైపు అనేకులు నశిస్తున్నారు అనేటువంటి దుఃఖముతో మనం ప్రార్థన చేయాల్సినటువంటి సమయం ఇది అని ప్రభు పేట నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి దయచేసి ఇటు అవకాశాన్ని కల్పించిన ప్రార్థన టీవీ వారిని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా ప్రార్థించండి. ఇప్పుడు కూడా ఒకసారి ఏకీభవించి మీరు మోకరించి ప్రార్థించాలని మనం చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడైన తండ్రి, ఈ యొక్క ప్రార్థన టీవీ మాధ్యమం ద్వారా ఆయన మరి ఈ రీతిగా సేవకులందరూ కూడా కొన్ని విషయాలు క్రైస్తవ సమాజానికి లేదా ఈ టీవీ పరిచయం ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ అందించి కరోనా వైరస్ గురించినటువంటి ఆయన అద్భుతమైన జాగ్రత్తలు, వారు చేయవలసిన కార్యాలు బయలుపరచాలని, ప్రార్థన చేయాలని తలపెట్టిన ఈ కార్యాన్ని బట్టి మీకు వందనాలు. ప్రార్థన టీవీ యాజమాన్యాన్ని దీవించండి. ముఖ్యంగా ఎందరైతే ఇప్పుడు చూస్తున్నారో వారందరూ కూడా నిజమే, మేము ప్రార్థించాల్సిన సమయం వచ్చింది. మా చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా లక్షలాది మంది నా ఒక్కడి ద్వారా కూడా కాపాడబడే అవకాశం ఉన్నది. అట్టి ప్రార్థన శక్తి మరి దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అనేటువంటి విశ్వాసం ప్రతి ఒక్కరికి నాయన మీరు దయచేయండి. ఎందరైతే దీన్ని చూస్తున్నారో వారందరిలో కూడా రోజు ఒక సమయం కేటాయించుకొని భారముతో ప్రార్థించే మనస్సు మీరు దయచేయండి. ప్రార్థన చేయకపోతే జరగరాని నష్టాలు ఇంకా జరిగిపోతాయి. అయ్యా మీరే సహాయం దయచేయండి. ప్రార్థన చేయకపోతే ఇక ఈ ప్రమాదాన్ని మేము దాటుకొని ముందుకు వెళ్ళలేము. ప్రార్థన చేయకపోతే ఈ యొక్క కరోనా వైరస్ను మేము జయించలేము. ప్రార్థన వలననే కానీ ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని మీరు సెలవిచ్చారు. నిజమే తండ్రి, ప్రార్థన అనే ఆయుధాన్ని చేతపట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శోధనను జయించే కృపను దయచేయండి. క్రైస్తవ సమాజం అంతా కూడా ఆయన పట్టుదలతో ప్రార్థించాల్సిన సమయము ఆయన ఆసనమైందని
ఆయన ప్రతి ఒక్కరూ తెలుసుకునేటట్లుగా మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఎంతోమంది ఎఫెక్ట్ అయిపోతున్నారు, ఎంతోమందికి వైరస్ బారిన పడుతున్నారు. నీ బిడ్డల చుట్టూ నీ కంచె వేయండి, నీ అగ్ని ప్రాకారములు ఉంచండి. ఏ ఒక్కరు కూడా నశించకుండా, ఏ ఒక్కరు కూడా ఆయన ఈ కరోనా వైరస్ బారిన పడకుండా అన్ని కుటుంబాల చుట్టూ, నీ బిడ్డల చుట్టూ ముద్ర వేయండి. ఆనాడు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలులకు మీరు ఎలాగైతే ముద్ర వేశారు, ఈ తెగులు బారిన పడకుండా ఈ లోకంలో ఉంటున్నటువంటి నీ బిడ్డలందరి మీద మీ ముద్ర వేసి ఆయన మీరే వారి చుట్టూ కంచె వేయమని ప్రార్థిస్తున్నాం. కనిపించని ఒక సూక్ష్మజీవి ఇది ఏ రీతిగా మా మీదకి దాడి చేస్తుందో ఆయన ఇది కనిపించేది కాదు కనుక ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవి మానవ సంబంధమైనవే. అవి నాయన తెగుల నుంచి కాపాడలేవు, కానీ ఆత్మ సంబంధమైన మీ కాపుదల, మీ భద్రత మాకెంతో అవసరమైనది. అయ్యా, మీరే సహాయం చేసి మీరే కర్నూలు పట్టణాన్ని కాపాడండి, ఆంధ్రప్రదేశ్ను కాపాడండి, భారతదేశాన్ని కాపాడండి. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలైతే ఈ కరోనా వైరస్ చేత పీడించబడుతున్నాయి, ప్రతి ఒక్క దేశాన్ని మీరు కాపాడమని వేడుకొనుచున్నాం. వేదనతో ప్రార్థిస్తున్నాం, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీ కరుణ చూపించి మీ ఉగ్రత నుండి తప్పించి దేవ మరొక అవకాశం మానవాళికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీ కృప అనుగ్రహించండి, మీ సహాయం దయచేయండి. అయ్యా, మీరే ఈ తెగులను నశింపచేయండి, రక్తంలో కాల్చివేయమని ప్రార్థిస్తూ మీ దయగల చేతులకు ఆయన ఈ యొక్క టీవీ పరిచర్య చూస్తున్న వారందరినీ ఈ యొక్క ప్రార్థన టీవీ యాజమాన్యాన్ని అప్పగిస్తూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. మరి కరోనా వైరస్ అనేది మన ఎదుకు రాకుండా తగు జాగ్రత్తలు పాటించండి. ఎక్కడికి కూడా అనవసరంగా తిరగవద్దు. అనేకమైన జాగ్రత్తలు పాటిస్తూ మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని ఆశిస్తూ మీ కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ వందనాలు. బెరాకా ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్ పక్షంగా మీకు శుభములు తెలియజేస్తున్నాం. ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా మీరు కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9160555855. దేవుడు మిమ్మలను కాపాడి భద్రపరచునుగాక. ప్రార్థనా టీవీని దీవించునుగాక. ఆమేన్.